ఫీల్డ్ రిపోర్ట్లో మిగతా అంశాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మరోసారి కరోనా కలకలం రేగింది. రాష్ట్రంలో నమోదైన 4 కరోనా కేసుల్లో ఒమిక్రాన్కు చెందిన RF.5 సబ్ వేరియంట్ గుర్తించినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కడప జిల్లాకు చెందిన 4 శాంపిల్స్ను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపగా ఈ కొత్త సబ్ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే ఈ వేరియంట్పై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ఆరోగ్య శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కరోనా కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి. చందు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇది కరోనా అనేది కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు కూడా 16 కేసులు ఉండగా ఈ రోజు వాటి సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే కరోనా కేసుల సంఖ్య అనేది 19కి చేరింది. ప్రధానంగా వీటిల్లో 8 కేసులు వైఎస్ఆర్ కడప జిల్లాలోనే నమోదయ్యాయి. దీంతో పాటు చూసుకున్నట్లయితే గుంటూరు, కాకినాడలో 2 కేసుల చొప్పున ఉన్నాయి. దీంతో పాటు ఇటు ఏలూరు, ఇటు విశాఖ, ఇటు ఎన్టీఆర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క కేసు నమోదైన పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈ కరోనా లక్షణాలతో 4 మృత్యువాత పడ్డారు. అయితే 8 మంది ఇప్పటికీ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే వైద్యులు ఒక్కటే చెప్తున్నారు, దీనికి భయపడవలసిన అవసరం లేదు, హోమ్ ఐసోలేషన్లో ఉండి కూడా మనం చికిత్స తీసుకోవచ్చు అనేది సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒమిక్రాన్ RF5గా దీనికి గుర్తించడం జరిగింది. గతంలో మనం 2 సార్లు కరోనా అనేది చూసాం. దాని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదనైతే వైద్యులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఇక్కడ సమీక్షా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కోవిడ్కు ప్రత్యేకమైనటువంటి వార్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అధికారులు, వైద్యాధికారులు అంతా కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. చందు. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.